హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ ఎస్ఎస్ రామ కళ్యాణ ప్రవీణ్. నేను విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనము హీట్ స్ట్రోక్ లేదా ఎండవడ తద్వారా వచ్చే డీహైడ్రేషన్ గురించి తెలుసుకుందాము. హీట్ స్ట్రోక్ లేదా ఎండవడ అనేది ఏంటంటే బాడీ మొత్తం వేడిగా అయిపోవడము, దాని ద్వారా డీహైడ్రేషన్, దాని నుంచి వచ్చే సమస్యలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాము. మొదటగా హీట్ స్ట్రోక్ ఎలా వస్తుంది అంటే మన బాడీలో మన బ్రెయిన్ లోపల చుట్టుపక్కల ఉన్న టెంపరేచర్కి అనుగుణంగా మన బాడీ టెంపరేచర్ని నియంత్రించే ఒక కేంద్రం ఉంటుంది. అది సరిగా పనిచేయకపోవడం వల్ల హీట్ స్ట్రోక్ అనేది మనకు వస్తుంది. హీట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళల్లో లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే వాళ్ళ బాడీ టెంపరేచర్ అనేది 104 డిగ్రీ ఫారెన్హీట్ కంటే ఎక్కువగా ఉండటము, లేదా 40.5 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండడము మనం చూస్తూ ఉంటాము. వాళ్ళల్లో వచ్చే లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే తలనొప్పి రావడము, కన్ఫ్యూజన్గా ఉండడము, మానసికంగా గందరగోళంగా ఉండటము, మజిల్ క్రాంప్స్ అంటే మజిల్ పట్టేయటము, వీక్నెస్గా ఉండటము, బలహీనతగా ఉండడము చూస్తూ ఉంటాము. చెమట రాకుండా ఉండడము, చర్మం పొడిబారిపోవటం చూస్తుంటాము. తద్వారా వచ్చే డీహైడ్రేషన్లో వాళ్లకు నాలుక తడిబారిపోవడము, ఒంటికి సరిగ్గా రాకపోవడము, మూత్రం రంగు ఎరుపుగా కానీ పసుపుగా కానీ రావడము, మూత్రం అసలు సరిగా రాకపోవటము, తక్కువ క్వాంటిటీలో రావడము మనం చూస్తూ ఉంటాము. ఇట్లాంటి పేషెంట్స్లను మనము చికిత్స ఏ విధంగా చేస్తామంటే వాళ్ళు హాస్పిటల్కి రాకముందే ఇంటి దగ్గరే వాళ్ళు చల్లని గుడ్డ కానీ లేదంటే ఐస్ క్యూబ్స్తో కానీ బాడీ అంతా కూడా చల్లని గుడ్డతో తుడవడము, ముఖ్యంగా చంకల కింద మెడ దగ్గర అలాంటి చోట ఇంత చల్లని గుడ్డ తీసుకొని తుడచాలి. ఫ్యాన్ కింద లేదంటే ఏసీ కింద పెట్టేసి సాధ్యమైనన్ని వస్త్రాలు తీసేసి చల్లని గాలికి ఉండేటట్టుగా చూసుకోవాలి. వాళ్లకు చల్లని నీరు కానీ లేదంటే నిమ్మకాయ రసం కానీ చల్లని మజ్జిగ కానీ అలాంటి పానీయాలు తాపించాలి. టెంకాయ నీళ్ళు కానీ చల్లగా ఉండేటివి తాపించడం చేస్తే మంచిది. తర్వాత హాస్పిటల్కి తీసుకురాగానే వాళ్ళకు మనము మంచిగా ఐవీ ఫ్లూయిడ్స్ అనేటివి పెడతాము. అలా పెట్టి డీహైడ్రేషన్ని లేకుండా చూసుకుంటాము. ఇంకా ముందుగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాబట్టి మనము నివారించే చర్యలు ఏ విధంగా తీసుకోవాలనేది తెలుసుకుందాము. డీహైడ్రేషన్ని నివారించాలంటే ముందుగా ఎండకు ఎక్కువగా వెళ్లకుండా చూసుకోవాలి. 12 నుంచి 3 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో బయటికి వెళ్లకుండా, సాధ్యమైనంత వరకు బయటికి వెళ్లకుండా చూసుకోవాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే క్యాప్ పెట్టుకోవడం కానీ లేదంటే గొడుగు పెట్టుకొని వెళ్ళాలి. ఇంకా అలాగే ముందుగానే ఎండకు వెళ్లే ముందే చల్లని పానీయాలు, నిమ్మకాయ రసము, చల్లని మజ్జిగ ఇటువంటివి తీసుకొని వెళితే సరిపోతుంది. ఇటువంటి లక్షణాలు ఎక్కువగా మనకు చిన్నపిల్లల్లో వృద్ధుల్లో చూస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు ముందుగా ఇలాగా ఎండకు వెళ్లకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే మానసికంగా రుగ్మతల వల్ల వాటికి టాబ్లెట్స్ తీసుకుంటుంటారో వాళ్ళు కూడా ఇటువంటి వాటికి బారిన పడకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. సో ఈ పైన తెలిపినట్టుగా పిల్లలు మరియు ఎవరైతే వృద్ధులు ఉంటారో ఇంకా కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ విధమైన ఎండకు ఎక్స్పోజ్ అయ్యి డీహైడ్రేట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇలాంటి సమస్యలు ఏదైనా బాధపడుతూ ఉన్నవాళ్ళు ఇక్కడ విశ్వభారతి హాస్పిటల్ పెంచుకలపాడులో మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్ ఉంది. ఇక్కడ ఉన్న విభాగంలో వచ్చి కన్సల్ట్ అయితే మనం వాళ్లకు తగినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి క్యూర్ చేయడం జరుగుతుంది.